ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా ఇక దివ్యవాణి టీవీ ద్వారా దివ్యవాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి మర్మాలను, రహస్యాలను తెలియచేయమని ఆ దేవాది దేవుడు తన అభిషేకముతో మనందరిని కూడా నింపాలని తల్లి మరియమాత ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని కొనసాగించుకుందాం. ఈరోజు ప్రభు దేవుడు అంటున్నాడు, మీరు నాతో కలిసి ఉండండి అంటున్నాడు. మీరు నాతో కలిసి ప్రయాణం చేయండి అని ప్రభు దేవుడు మనతో పలుకుతూ ఉన్నాడు. ఆనాడు ఆయన శిష్యులతో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, నాతో జాగరణ చేయండి అంటున్నాడు. నాతో జాగరణ చేయండి. అదే ప్రభు ఈరోజు నన్ను అడుగుతూ ఉన్నాడు, నీవు నా కొరకు ప్రార్థన చేస్తావా అంటున్నాడు. ఆనాడు శిష్యులను అడిగినటువంటి మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది, మీరు కనీసం 1 గంట సేపైనా నా కోసము ప్రార్థన చేయలేరా? 1 గంట అయినా నాతో కలిసి ఉండలేరా? 1 గంట అయినా నా కొరకు ప్రార్థన చేయలేరా? ఎందుకంటే నేను మరణ వేదన పడుతున్నాను అంటున్నాడు. దేవుని కుమారుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు ఆ గెత్సెమనీ తోటలో మానవుని కుమారునిగా మరణ వేదనని అనుభవిస్తూ ఆ యొక్క శిష్యులతో అడుగుతూ ఉన్నాడు, నా కోసం 1 గంట సేపు ప్రార్థన చేయలేరా అంటున్నాడు. శంతాక్రాంతుడైనటువంటి యేసు ప్రభు రక్తపు కన్నీరుతో వేదనతో తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు. అదే ప్రభు ఈరోజు నీతో నాతో పలుకుతూ ఉన్నాడు, 1 గంట అయినా నా సన్నిధికి వచ్చి మీరు ప్రార్థన చేస్తారా అని ఆ ప్రభు ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం అంటున్నాం, అయా దినమంతా నీతోనే ఉంటూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఉపవాసములు ఉంటూ ఉన్నాం, దీపజాబల్లో పాల్గొంటున్నాం, వాక్యము చదువుతున్నాం అని పలుకుతూ ఉన్నాం. కానీ ప్రభు మరలా అడుగుతూ ఉన్నాడు, 1 గంట సేపైనా నీవు నాతో కలిసి ప్రార్థన చేస్తావా? నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావా అని అంటున్నాం. మనమేమి ఇన్ని ప్రార్థన చేస్తున్నామంటే ప్రభు దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరు ఒట్టి మాటలతో, వ్యర్థమైనటువంటి పలుకులతో, కంటత నేర్చినటువంటి పాటలతో నా సన్నిధికి వస్తున్నారు, కానీ మీ హృదయములు నాకు దూరముగా ఉన్నాయి అంటున్నాడు. ఈరోజు దేవుడు నన్ను చూసి అంటున్నాడు, నీ హృదయము నాకు దూరముగా ఉన్నది. కనీసం 1 గంట అయినా, 1 దినములో 1 గంట అయినా నా కోసం ప్రార్థన చేస్తావా అని మరీ ఈరోజు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి దినములో 1 గంట అయినా ఆయనతో కలిసి ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దినమంతా ఏ విధంగా గడిపినా కొద్ది సమయం ఆయనతో, ఆయన యందు కలిసి ఆ ప్రార్థనలో పాల్గొనటానికి మనం ఇష్టపడుతున్నామా? అంత సమయం మనకు ఉన్నదా? ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నేను ఎక్కడికెక్కడికో వెళ్ళాను అనే దానికన్నా దేవుని యొక్క వాక్యం అంటుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్య రూపములో ఉన్న ఆ దేవుని చెంత ప్రార్థన చెయ్యి. ఎందుకంటే రహస్య కార్యములను గుర్తించగలిగిన దేవుడు అచ్చటనే ఉండి ఉన్నాడు అని వాక్యం పలుకుతూ ఉంది. మరి నీవు చేసేటువంటి ప్రార్థన ఆయన సన్నిధి చేరుతుందా? నువ్వు చదివేటువంటి వాక్యము గ్రహించగలుగుతూ ఉన్నావా? ఈరోజు దేవుడు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, 1 గంట అయినా నీవు నా దరికి వస్తావా? మరి మనం ఏమని సమాధానం చెప్తాం? దినమంతా చేస్తూ ఉన్నాను, ఎక్కడికెక్కడికో వెళుతూ ఉన్నాను, ఆ దేవాలయం, ఈ దేవాలయం, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన వెళుతున్నామే, కానీ అది దేవుని సన్నిధికి రావటం లేదు. వ్యర్థమైనటువంటి మాటలుగా మిగిలిపోతున్నాయేమో. కనుక ఈ దేవుడు ఈరోజు నీతోనే పలుకుతూ ఉన్నాడు, 1 గంట సేపైనా నా దరికి రాగలవా అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాటను వింటున్నటువంటి నేను ఆయన సన్నిధిలో గడపటానికి ఇష్టపడదాం, సిద్ధపడదాం. రెండవదిగా మనం చూసినట్లయితే
ఆయన సన్నిధికి రావాలి అంటే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి అంటే మొట్టమొదట మనం చేయవలసింది మనలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి. నీలో పాపము ఉండి ఎంత ప్రార్థన చేసినా అది దేవుని సన్నిధి చేరదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. నీలో పాపం పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో చేతులెత్తి ప్రార్థన చేసినా నేను నీ ప్రార్థన ఆలకించను అని ప్రభు దేవుడు అంటున్నాడు. అదే ప్రభు దేవుడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు కనుక చూసినట్లయితే, నీవు చేసినటువంటి ప్రార్థన నా సన్నిధి రావటం లేదు, నీకు నాకు పాపం అడ్డుగా ఉండి ఉన్నదని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి మనం ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి అంటే, కనీసం ఒక గంట అయినా ఆయనతో గడపాలి అంటే మనలో ఏ పాపము కానీ, ఏ దోషము కానీ, ఏ అపరాధము కానీ ఉండకూడదు అని చెప్పి ప్రభు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, నీ దోషమును విడనాడము, నీ దోషమును, నీలో ఉన్న పాపాన్ని విడనాడు, అధర్మాన్ని నీ ఇంటించి తొలగించు అని చెప్పి వాక్యం హెచ్చరిస్తుంది. అదేవిధంగా నీలో గనక పాపము గనక ఉండి ఉన్నట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం తెలియచేస్తుంది, తన పాపములను కప్పు పెట్టుకుని వాడు బాగుపడడు. నీలో పాపం ఉంచుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరదు అని వాక్యం పలుకుతుంది. నీలో పాపములను ఉంచుకొని కప్పి పెట్టుకొని వాడు బాగుపడడు. ఎవరైతే ఆ పాపములను ఒప్పుకొని, ఆ పాపములను పరిత్యజించి, ఆ పాపములను విసర్జించి, ఆ పాపములను వదిలిపెట్టి దేవుని సన్నిధికి వస్తారో ఆ వారు మాత్రమే దేవుని యొక్క దయను పొందగలరు అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. అదేవిధంగా యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తున్నట్లయితే, లోకమందు తల ఎత్తుకొని తిరగగలవు నీలో పాపము లేనప్పుడు. అదే నీలో గనక పాపం ఉంటే నువ్వు తల ఎత్తలేవు అని చెప్పి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తోంది. నీలో గనక పాపం లేకపోతే నువ్వు మధ్యాహ్నము ఎండవలే తేజస్సు నింపబడినటువంటి వ్యక్తిగా ఉండగలవు అని చెప్పి యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం మనకి తెలియచేస్తుంది. నీలో పాపము గనక లేకపోతే అందరూ కూడా నీ మన్నలను పొందుతారు. మరి ఈరోజు ఆయనతో గడపటానికి, ఆ గంట సమయం ఆయన యందు ఉండటానికి నీలో పాపము అడ్డుగా ఉండి ఉన్నదా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ గంట సమయం ఆయనలో గడపాలి అంటే మొదటిగా నీలో నాలో పాపము ఉండకూడదని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఆ పాపాన్ని వదిలిపెట్టాలి. అదేవిధంగా ఆయనతో గడపాలి అంటే నీలో ఉన్నటువంటి చెడును తొలగించుకోవాలి, నీలో ఉన్నటువంటి చెడ్డతనాన్ని తీసివేయాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, దైవ భక్తితో దుష్కార్యముల నుండి వైతొలుగుము. దుష్కార్యములు, చెడు కార్యములు, చెడు తలంపులు, వాటినన్నిటిని కూడా వదిలిపెట్టు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. కొంతమంది నేనే తెలివైన వాడినని, నేనే గొప్ప అని అహమ్మతో చేయకూడనటువంటి కార్యములు చేస్తూ ఉంటారు. అలాంటి వాటినన్నిటిని కూడా వదిలిపెట్టాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అదేవిధంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ఇట్టి ప్రవర్తన మంచి మందు వలె నీకు ఆరోగ్యమును చేకూర్చుపెట్టను. ఎప్పుడైతే ఆ పాపాన్ని విడనాడతావో, ఆ చెడుతనాన్ని విడనాడతావో అప్పుడు అది నీకు మందు వలె పనిచేస్తుంది అని చెప్పి వాక్యం అంటుంది. అదేవిధంగా చెడుతనాన్ని విసర్జించాలి అంటే యోనా గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. నినివే ప్రజలు ఎప్పుడైతే తమలో ఉన్నటువంటి చెడుతనాన్ని వదిలిపెట్టి ఉపవాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో అప్పుడు దేవుడు జాలి చెంది ఆ ప్రజలందరినీ కూడా కాపాడినని చెప్పి మన వాక్యములో వింటున్నాం. ఏ నినివే ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తూ ఉన్నారని యోనా ప్రవక్తను పంపించి వారిని నశింప చేయాలని చూశాడో, ఎప్పుడైతే వారి దేవుని యొక్క మాటలు యోనా ద్వారా విని తమ పాపములను వదిలిపెట్టి, దుష్కార్యములను వదిలిపెట్టి తమ పాపముల నిమిత్తం ఉపవాసములు ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో అప్పుడు దేవుడు వారిని చూసి వారి పట్ల జాలి చెంది తాను ఉడిమినట్లుగా, తాను చెప్పినట్లుగా వారిని శిక్షించలేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక దేవుని యొక్క దీవెన మనకు రావాలి అంటే, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే నీలో పాపాన్ని వదిలిపెట్టాలి. అదేవిధంగా నీలో నాలో ఉన్నటువంటి చెడుతనాన్ని కూడా వదిలిపెట్టాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అదేవిధంగా 4వదిగా చూసినట్లయితే, నీవు దేవుడితో గడపాలి అంటే, దేవునితో కలిసి ఉండాలి అంటే నీలో కోపము, ద్వేషము ఉండకూడదు. నీలో ఉన్నటువంటి కోపాన్ని వదిలిపెట్టాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కోపముతో ఉన్నటువంటి నీవు ఏ విధంగా ప్రవర్తిస్తావో తెలియనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం.
అందుకే ఆ కోపాన్ని వదిలిపెట్టాలి. అదే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 37వ కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే, కోపమును విడనాడి ఆగ్రహవేశములను అణుచుకొనుము. కోపమును విడనాడి నీలో ఉన్న ఆగ్రహాన్ని అణిచివేసుకో. కోపము వలన కీడే కానీ మేలు జరగదు. కోపం వలన వచ్చేది అది కీడు మాత్రమే కానీ మేలు కాదు. అందుకే నీలో ఉన్నటువంటి కోపాన్ని అణిచివేసుకో అని చెప్పి వాక్యం అంటుంది. ప్రభు దుష్టులను తరిమివేయును, అతనిని నమ్మువారు మాత్రము, ప్రభువుని నమ్మేటువంటి వారు మాత్రమే ఆయన సన్నిధికి రాగలరు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక మనలో ఉన్నటువంటి కోపాన్ని విడనాడాలి. ఆది కాండములు మనం చూస్తున్నట్లయితే హేబేలు కయ్యూని ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు సహోదరులు. మరి హేబేలు ప్రార్థనని దేవుడు అంగీకరించాడు, కయ్యూని బలిని దేవుడు అంగీకరించలేదు. కానీ కయ్యూను కోపముతో తన సోదరుని చంపివేస్తూ ఉన్నాడు. కోపముతో ఉండి ఉన్నప్పుడు నువ్వేమి చేస్తావో తెలియనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. కనుక ఆ కోపాన్ని అణిచివేసుకో అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. అదే మనం రోమీల పత్రికలు చూసినట్లయితే రోమీల పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అంటుంది, మన బాధలలో కూడా మనము ఆనందించదము, ఏలయన కష్టములో ఓర్పును, ఓర్పు సహనమును, సహనము సచ్చేలితను. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క కోపము నుంచి మనం ఓర్పు సహనాన్ని నేర్చుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కనుక ఈరోజు ఈ సమయంలో ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు, నీవు విడనాడవలసింది దేవుడితో ఐక్యమై దేవుడితో కలిసి ప్రార్థన చేయాలి అంటే నీలో ఉన్నటువంటి కోపాన్ని విడనాడాలి అని చెప్పి దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే దినము కూడా ప్రతి ఒక్కరు కూడా అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే నువ్వు కోపంతో ఉన్నప్పుడు నీ ముఖాన్ని కనుక చూస్తున్నట్లయితే అది ఏ విధంగా ఉండి ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయవచ్చు. ఆ కోపం నిన్ను ఒక వికృత ఆకారంలోనికి తీసుకొని వెళుతుంది. ఆ కోపం నిన్ను దేవునికి దూరముగా చేస్తుంది. కనుక ప్రభు దేవుడు అంటున్నాడు, మీరు ఆ కోపాన్ని విడనాడండి అని చెప్పి ప్రభు దేవుడు పలికేటువంటి మాట. అదేవిధంగా ఇంకా విడనాడవలసింది ఏంటంటే వివాదములను విడనాడండి. కోపమును మాత్రమే కాదు, వివాదములను విడనాడండి అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. ఎవరి పట్ల నువ్వు వివాదము కలిగి ఉన్నావో ఆ వివాదాన్ని విడనాడు అంటుంది. మరి ఒక్కొక్క మారు మనం ఎవరితో వివాదము కలిగి ఉన్నామంటే ఆ దేవునితోనే వివాదములు పెట్టుకున్నటువంటి వారంగా ఉంటున్నాం. ఆ దేవుని సన్నిధికి రాకుండానే దేవునికి దూరం అవుతూ ఉన్నాం. ప్రభు దేవుడు అంటున్నాడు, అలాంటి వివాదములను మీరు విడనాడండి అని ప్రభు దేవుడు అంటున్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, వివాదములకు పూనుకొనుట కాలువ కట్టలో పడినటువంటి గండి లాంటిది అంటున్నాడు. మనం చూస్తూ ఉన్నాం, ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది, నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఆ కాలువకి గండి పెడుతుందో ఆ నీరు మొత్తం కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ కట్ట యొక్క గండి అనేది పెద్దదైపోతూ ఉంటుంది. అదేవిధంగా వివాదమునకు పూనుకొనుట కష్టములో ఆ యొక్క కట్టలో గండి లాంటిది. అంటే ఆ వివాదము పెరిగి 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 పెద్ద అవుతుంది. అందుకే మీరు వివాదముల జోలికి పోవద్దు. మీరు దేవుని బిడ్డలుగా జీవించండి, దేవునికి లోబడండి. ఆ వివాదములైనా అది ప్రభువుకి సమర్పించండి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక దానిని మొట్టమొదటన కనుక ఆపివేసినట్లయితే ఆ కట్ట గండె ఆగిపోతుంది. ఆ యొక్క కట్ట తెగిపోయినప్పుడు ఏ విధంగా నీరు ప్రవహిస్తూ ఉంటే ఇంకా పెద్దదవుతుందో అదేవిధంగా వివాదం వచ్చినప్పుడు వివాదము పెద్దదైపోతుంది. కనుక ఆ వివాదమును మొదట్లోనే అణిచివేయాలి అని చెప్పి ప్రభు దేవుడు కోరుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, వివాదమును కోరువాడు పాపమును కోరుకొనుట. ఎవరైతే వివాదముల జోలికి వెళుతూ ఉన్నారో వారు పాపమునకు చేరువవుతూ ఉన్నారు. ఎల్లప్పుడూ గొప్పలను చెప్పుకొనివాడు వివాదములను కొని తెచ్చుకొనెను. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోనవసరం లేదు. నీవు గొప్పలు చెప్పుకొనవలసిన అవసరం వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు మాట్లాడవలసిన సమయం ఆసన్నమైతే నీవు గొప్పలు చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే దేవుని చేసిన కార్యములను గురించి చెప్పు, దేవుని మహిమను గురించి చెప్పు, దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యముల గురించి గొప్పగా చెప్పు. ఇదే దేవుడి వాక్యం మనకు తెలియచేస్తుంది. నిన్ను గురించి నువ్వు గొప్పలు చెప్పుకొనవద్దు. నీ గురించి అందరికీ తెలుసు, అయినప్పటికీ నీకు నువ్వే గొప్పవాడమని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నామేమో.
కానీ పడిపోయేటువంటి స్థితి వస్తుంది. అది కాదు చేయవలసింది. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఎవరిని గురించి గొప్పగా చెప్పాలి అంటే నిన్ను గురించి కాదు, నిన్ను నడిపిస్తున్నటువంటి నీకు తోడుగా ఉన్నటువంటి నీ దేవుని గురించి గొప్పగా చెప్పగలగాలి. నా దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు అని చెప్పగలగాలి. అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. అందుకే మనం చూస్తున్నాం 103వ కీర్తన 1-2 వచనాలు కనుక చూసినట్లయితే, నా ఆత్మమా సంతోషముగా ఉండు, ఆనందముగా ఉండు, దేవుడు చేసినటువంటి కార్యమును మరొక ఎల్లవేళలా దేవుని స్తుతించు. ఓ నా ఆత్మమా దేవుని స్తుతించు, దేవుడు చేసిన గొప్ప కార్యములను, మహిమగల కార్యములను పదుగురికి ఎరుకపరచు. దేవుడు చేసిన కార్యముల గురించి గొప్పలు చెప్పు అని వాక్యం మనకి తెలియచేస్తుంది. అదేవిధంగా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, కుటిల హృదయునికి ఫలితము ఏమీ ఉండదు, మోసకారికి, మోసపు మాటలు పలికే వారికి నాశనము తప్పదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. కనుక వివాదముల జోలికి వెళ్ళవద్దు, గొప్పలు చెప్పవద్దు, వివాదములకు దూరముగా ఉండాలి. నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి దేవుని బిడ్డ ఏ విధంగా ఉండాలి అంటే, నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి అంటే ఇదిగో ఎలాంటివి నీలో ఉండకూడదు. అదేవిధంగా మరొక మాట మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే నువ్వు ఈ వివాదముల జోలి పోకుండా దేవుని మీద ఆధారపడి ఉంటున్నావో, నీలో ఉన్న కోపాన్ని వదిలిపెడుతున్నావో, నీలో ఉన్నటువంటి పాపాన్ని వదిలిపెడుతున్నావో, అప్పుడు ప్రభు దేవుడు నీతో నాతో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నన్ను అనుసరింపుము అని ప్రభు అంటున్నాడు. ఎప్పుడైతే ఆ పాపపు స్థితి నుంచి నువ్వు బయటికి వస్తావో అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నన్ను అనుసరించు అంటున్నాడు. ఎప్పుడైతే పాపముతో ఉన్నటువంటి జక్క ఎప్పుడు పాపముతో నింపబడి ఈ పాపపు బుద్ధితో, పాపపు ఆలోచనతో కూడబెట్టుకున్నటువంటి ధనంతో ఉండి ఉన్నటువంటి జక్కయ్య దేవునికి దూరముగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే జక్కయ్య దేవుని గురించి తెలుసుకున్నాడో, దేవుడిని చూశాడో, దేవుడు తన ఇంటికి వచ్చాడో, తన ఉన్నటువంటి సంపాదించినటువంటి సంపద అంతటిని వదిలిపెట్టిన తర్వాత దేవుడు పలికాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. అదేవిధంగా నీలో ఉన్నటువంటి కోపాన్ని, నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని, నీలో ఉన్నటువంటి ఆ వివాదాలను అన్నిటిని వదిలిపెట్టినప్పుడు నువ్వు కూడా దేవుని దృష్టిలో ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా, పరిశుద్ధుడిగా మారిపోతావు. అప్పుడు దేవుడు నీతో పలుకుతాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, 6వదిగా మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను అనుసరించు అంటున్నాడు. ఆనాడు జక్కయ్యతో పలికాడు, ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అదేవిధంగా ఈరోజు ప్రభు నీ చెంతకు రావడానికి ఇష్టముగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీవు నన్ను అనుసరించు అంటున్నాడు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను తగ్గించుకొని, పరిత్యజించుకొని, తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. ఎవరైతే నా దగ్గరికి రావాలనుకుంటున్నారో, నన్ను అనుసరించుకోవాలనుకుంటున్నారో వారు తనను తాను తగ్గించుకొని పాపము నుండి విడుదల పొంది నన్ను అనుసరించాలి అంటాడు. తనను తాను తగ్గించుకోవాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, ఎవరైతే నన్ను అనుసరిస్తూ ఉన్నారో వారు అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఆయన అనుసరించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన సిలువను మోసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే కష్టం, వాటిని భరించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అదేవిధంగా మనం ఇంకా గమనించినట్లయితే ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో, నన్ను అనుసరించమో మిమ్మల్ని చేపలు పట్టేటువంటి వ్యక్తులుగా కాకుండా మనుషులను పట్టేటువంటి వ్యక్తులుగా చేస్తాను అని చెప్పి ప్రభు దేవుడు ఆ యొక్క జాలరులతో పలికినటువంటి మాట. అదేవిధంగా లోకాసు వార్త 9వ అధ్యాయం 61వ వచనంలో, నేను నిన్ను అనుసరించేదను, ముందుగా వెళ్ళి నేను నా తండ్రికి చెప్పి వచ్చేదనని చెప్పి ఒక యువకుడు పలుకుతూ ఉన్నాడు. ప్రభు నేను నిన్ను అనుసరించేదను, కానీ మొదట నా కుటుంబం వారితో చెప్పి వచ్చేదను అంటున్నాడు. ఇది నీ వ్యక్తిగతమైనటువంటి సమస్య. నువ్వు దేవుణ్ణి అనుసరించాలా, ఈ లోకాన్ని అనుసరించాలని ఎవరో చెప్తే అనుసరించేవాళ్ళం కాదు. ఆ దేవుడు పిలిచినప్పుడు పిలుపు మేరకు ఆయన అనుసరించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మరి ఈరోజు నువ్వు దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నావా, లేకపోతే ఆ వ్యక్తి పలికిన విధంగా నా కుటుంబంతో చెప్పి వస్తానని పలుకుతూ ఉన్నావా? ఆ దేవుణ్ణి అనుసరించేటువంటి, దేవుణ్ణి వెంబడించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు కోరుతూ ఉన్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో, అక్కడ అరుగు మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, యేసు ప్రభు వెళుతూ ఆయన అంటున్నాడు మత్తయితో, నీవు నన్ను అనుసరించు అంటే
అక్కడ ఉన్నటువంటి సర్వాన్ని వదిలిపెట్టి ఆయన అనుసరించిన వ్యక్తిగా ఉండి ఉన్నాం. కనుక ఈరోజు ప్రభువుని నువ్వు అనుసరించటానికి, ప్రభు మార్గములో పయనించటానికి ఇష్టపడుతున్నావా? అయితే ప్రభు దేవుడు నీతో నాతో పలుకుతూ ఉన్నాడు. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అంటున్నాడు, నీవు నా చెంతకు రా, నేను నీ చెంతకు వస్తాను అంటున్నాడు. ఇక మాటను గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, నీవు నా చెంతకు రా, నేను నీ చెంతకు వస్తాను. మరి నీవు ప్రభు చెంతకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. ఎన్నో మార్లు మనం విన్నటువంటి వాక్యం, జక్కయ్య ఎక్కడికి వెళ్ళాడు అని గమనించినట్లయితే జక్కయ్య యేసుప్రభుని చూడటానికి వెళ్ళాడు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడంటే ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య యేసుప్రభుని చూడటానికి వెళ్ళాడు. యేసుప్రభు జక్కయ్యని చూడటానికి ఇంటికి వచ్చాడు. అదే ఆయన అంటున్నాడు, నీవు నా చెంతకు రా, నేను నీ చెంతకు వస్తాను. మరి ఆయన చెంతకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా మనం ఉండి ఉన్నామా అని గమనించగలగాలి. మరి ప్రజలు ఎంతోమంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారని వాక్యంలో మనం వింటూ ఉన్నాం. లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు యోగ్యుడు కాదు అంటున్నాడు. నీ సిలువను నువ్వు మోస్తూ, నీ శ్రమ నువ్వు అనుభవిస్తూ, నీ కష్టాన్ని భరిస్తూ నీవు ఆయనను వెంబడించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మరి ఈరోజు నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి బాధలు, వాటిని అన్నిటినీ అనుభవిస్తూ ఆ ప్రభు మార్గంలో పయనించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి ఆ విధంగా వెంబడించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, లూకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనంలో, మీరు ఎక్కడికి వెళ్ళినను నేను మిమ్ము వెంబడించి వచ్చేదను, నేను నిన్ను వెంబడించి వచ్చేదను. ఈరోజు ఈ మాట మనం పలకగలుగుతామా? దేవా, నేను నిన్ను వెంబడిస్తాను, నీ మార్గంలో పయనిస్తాను, నీతో నేను కూడా ఉంటాను అనే మాట మనం పలకగలుగుతామా దేవునితో? ఆ మాట పలకటానికి మనం ఇష్టపడుతున్నామా? ఆ మాట పలకటానికి సిద్ధముగా ఉన్నామా? ప్రభువా, నేను నీతో పాటు ఉంటాను, నీ మార్గంలో పయనిస్తాను, నిన్ను వెంబడిస్తాను అనే ఆ మాట మనం పలకాలి. ఇదే దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఉండటానికే నాకు ఏది లేదు, మరి నువ్వెక్కడ ఉంటావని చెప్పి దేవుడు ఆనాడు పలికినటువంటి మాట లూకా సువార్త 9వ అధ్యాయం 58వ వచనంలో, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారుడు తలదాచుకొనుటకు సైతము తావులేదు అంటున్నాడు. మనుష్య కుమారుడికి తావులేదు, అయినా నువ్వు వెంబడిస్తావా? ఆ మనుష్య కుమారుడు ఉండటానికి స్థలము లేదు, అయినా నువ్వు వెంబడిస్తావా? ఈరోజు దేవుడు ప్రశ్నిస్తూ ఉంటే నీవు నేను ఏమని పలుకుతాము? ఏమని సమాధానం చెప్పగలము? వెంబడించగలము. ఎందుకంటే సర్వము ఆయనే, సర్వము ఆయనే. అందుకే మనం నిత్యం ఆయన వెంబడించేవారిగా, ఆయన సన్నిధిలో ఉండేవారిగా, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనం చూసినట్లయితే పౌలు గారు అంటున్నారు, నేను సమస్తమును విడనాడితిని. ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నిటిని క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుచున్నాను. అన్నిటిని వదిలిపెట్టాను, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వాన్ని వదిలిపెట్టి నేను ఆయన అనుసరిస్తూ ఉన్నానని పౌలు గారు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు దేవుని బిడ్డగా జీవిస్తున్నటువంటి ఒక క్రైస్తవుడిగా, ఒక కథోలికుడిగా చెప్పుకుంటున్నటువంటి నీవు నేను దేవునిలో ఉన్నాను, ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థనా పరంగా జీవిస్తున్నాను పలుకుతున్నటువంటి నీవు నేను ఈ లోకాన్ని వీడి, ఈ లోకములో ఉన్నటువంటి సంపదలను, సమస్తమైనటువంటి సుఖభోగములను వదిలి ఆయనను అనుసరించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఇదే దేవుడు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక్క గంటైనా నువ్వు నాతో ఉంటావా? ఒక్క గంటైనా నా కోసం శ్రమిస్తావా? ఈరోజు దేవుడు నన్ను అడుగుతూ ఉన్నాడు, ఒక్క గంట సేపైనా నీవు నా కోసం శ్రమిస్తావా? ఈరోజు నేను సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి. చెప్దామా? ప్రభువా, నేను ఉన్నాను, ఒక గంట సేపు కాదు, దినమంతా కూడా నీతో కలిసి ఉండటానికి, ఈ లోకములో ప్రభువా నీవిచ్చినటువంటి ఆయుస్సును బట్టి, జీవితమును బట్టి నిత్యము ప్రభువా నీ సన్నిధిలో గడపటానికి, నిన్ను వెంబడించటానికి, నీ మార్గములో పయనించటానికి అయా నాకు కావలసినటువంటి నీ యొక్క కృప అనుగ్రహాలను దయచేయి తండ్రి. ఇదిగో ప్రభువా, నీ బిడ్డగా జీవించటానికి నైనా ఇంతవరకు మా జీవిత కాలంలో చేసినటువంటి ప్రతి మేలుకర కార్యమును బట్టి ప్రభువా మీకే వందనములు సమర్పించుకుంటూ, ఇదిగో ప్రభువా ఈ క్షణం మొదలుకొని మరణాంతరము వరకు నిన్ను వెంబడించే బిడ్డలుగా, నీ మార్గములో పయనించేటువంటి బిడ్డలుగా, నీతో కలిసి ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా కావలసినటువంటి కృప అనుగ్రహాలను ఇదిగో ఈ దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అమ్మ తల్లి మరే మాత మా కొరకై ప్రార్థించమని మీ కుమారుడు మన నాథుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
ప్రైస్తలాడండి అందరికీ ఈ యొక్క వాక్యమును ఆలకించినటువంటి మనందరిని కూడా ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్.